రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయున్న దేవా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మాకు తోడయున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మీ యొక్క సహాయము వలననే, మీ యొక్క కృప వలననే ఈ రాత్రి వరకు మేమింకను సజీవులంగా ఉన్నాము నాయన. ఈ రోజున మేము మా ప్రయాణాలు క్షేమంగా ముగించుకొని గృహము చేరగలిగాము ప్రభువా. ఈ రోజున మా పనులలో మేము ఫలించే వారిగా నిలవబడగలిగాము ప్రభువా. ఈ రోజున మాకు కావాల్సిన ప్రతీది కూడా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులైన స్తోత్రాలు. మరొకసారి మేమందరము కూడా మీ సన్నిధిన ఈ విధముగా సంఘంగా చేరి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 39వ చరణము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎంతోమంది వారి చుట్టుపక్కల ఉన్న మనుషులను ఆశ్రయిస్తున్నారు, వారి బంధువులను ఆశ్రయిస్తున్నారు, అధికారులను ఆశ్రయిస్తున్నారు ప్రభువా. అయినప్పటికీ తండ్రి వారికి ఉన్న సమస్య వారి నుంచి వెళ్ళిపోవట్లేదు నాయన. వారి హృదయంలో శాంతి నింపబడట్లేదు నాయన. మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నట్లుగా బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటితో కృంగిపోతున్న సమయంలో ఉన్నప్పుడు తండ్రి మీరే మా ఆశ్రయ దుర్గము అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది అయితే దుఃఖముతో, కన్నీటితో వారి జీవితాన్ని తండ్రి కొనసాగిస్తున్నారో వారికి మీరు ఆశ్రయ దుర్గమై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. మీ వైపు బిడ్డలు చూస్తుండగా బిడ్డలకు సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి తండ్రి విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎవరైతే అనారోగ్యము అనే సమస్య చేత బాధపడుతున్నారో, ఎటువంటి వ్యాధి అయితే, ఎటువంటి బాధ అయితే, ఎటువంటి రుగ్మత అయితే వారిని తండ్రి రాత్రి కాల సమయంలో కృంగదీస్తూ ఉన్నదో యేసు నామములో దాన్ని వారి నుంచి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క మానసిక రుగ్మత నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఆర్థికంగా ఎవరైతే తండ్రి అప్పుల్లో చిక్కుకొని పోయి ఉన్నారో వారందరికీ తండ్రి ఆర్థికంగా తండ్రి ఉన్నత స్థితిని కలగజేయండి తండ్రి. వారి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యల్లో తండ్రి మహాభివృద్ధిని అనుగ్రహించమని, బిడ్డలు తలగానే గాని తోకగా ఉండరన్న వాగ్దానమును స్వతంత్రించుకొని జీవించటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా సొంత గృహాల కోసం ప్రయాసపడుతున్నారు, వాటిని దయచేయండి నాయన. పలు దేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీసా, ఇమ్మిగ్రేషన్స్ విషయంలో కృప చూపించండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. అదేవిధంగా నాయన మా కుటుంబంలో తండ్రి ఎన్నో శోధనలు ప్రభువా, ఎన్నో గలిబిలి, ఎంతో అశాంతి, అసమాధానము నాయన దయ చూపించండి ప్రభువా. కుటుంబాలను మరలా కట్టండి తండ్రి. శాంతితో, సమాధానంతో ప్రతి ఒక్క కుటుంబాన్ని రాత్రిన తండ్రి మీరు నిర్మించమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే తండ్రి ఉద్యోగాల కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారో మంచి జాబును బిడ్డలకు దయచేయండి నాయన. ఎవరైతే కోర్టు కేసుల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రార్థనలు చేస్తున్నారో విడుదల అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం మీ పాద సన్నిధిన చేరి కన్నీరు కారుస్తూ ఉన్నారో బిడ్డలకు సంతానమును యేసు నామములో దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎంతోమంది బిడ్డలు లోన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్నారు, అప్లై చేసుకున్నారు. వాటన్నిటిని వారికి దయచేయమని ప్రభు. రాత్రిన ప్రయాణిస్తున్న వారు కూడా ఉన్నారు నాయన. పనులు చేసుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన.
వారందరికీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ముఖ్యంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మరొకసారి మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. మేమందరము కూడా తండ్రి నెమ్మది కలిగి సేద తీరులాగున కృప చూపించండి. నిద్రలేమి పీడకలల సమస్యల చేత ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా అపవాది, శత్రువులు, దొంగలు, హానికరమైన ఎటువంటి పరిస్థితులు కూడా ఈ రాత్రిన ఏ బిడ్డ గృహము దరికి చేరకుండా మీరే మీ యొక్క అగ్ని కంచె చేత మమ్మల్ని భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకొని మీకు సాక్షిగా నిలవబడగలిగిన భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.